Audio Jungle. Audio Jungle. మిత్రులారా, మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి మొత్తానికి చూడండి, ఇక్కడ వీరికి 45 బ్రాంచులు ఉన్నాయి. 3 రాష్ట్రాల్లో వీళ్ళ బ్రాంచులు పనిచేస్తున్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్. ఈ 3 ప్రాంతాల్లో వీళ్ళకి బ్రాంచులు ఉన్నాయన్నమాట. ఈ బ్రాంచుల్లో పనిచేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వేకెన్సీస్ వచ్చేసరికి 50 ఖాళీలు ఉన్నాయి. ఈ 50 ఖాళీలు ముంబై బ్రాంచ్, జైపూర్ బ్రాంచ్లో ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్ ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. మనకి 50 ఖాళీలు ఏ పోస్టులు మరి భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. చెప్తున్నాను కదండి, 50 పోస్టులు ఉన్నాయి. క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి చూడండి, గ్రాడ్యుయేషన్ ఎవరైనా సరే డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే ఎంఎస్ ఆఫీసు, ఇంటర్నెట్ యూసేజ్, వీటి మీద నాలెడ్జ్ మీద కొంత నైపుణ్యం ఉండాలన్నారు. ఈ రోజుల్లో ఎవరికైనా సరే అది అవగాహన ఉంటుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. అయితే క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వయసు విషయానికి వచ్చేసరికి ఈ డేట్ తారీఖుకి 28/2/2025 నాటికి ఎవరైతే 20 సంవత్సరాలు నిండుతున్నాయో, మినిమం వయసు 20 సంవత్సరాలు, మ్యాక్సిమం వయసు 28 సంవత్సరాలు, అంటే 28 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు, 20 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వచ్చేసరికి మనకి అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. జిఎస్టీ కూడా, ఇన్క్లూడింగ్ జిఎస్టీ కూడా ఉంది దానిలోనే. తర్వాత దరఖాస్తు చేసుకునే అప్లికేషన్ ఫీజు పే చేసే డేట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 15/5/2025 నుండి 14/6/2025 లోపు అభ్యర్థులు ఫీజు పే చేసి దరఖాస్తు చేసుకోవాలని, ఈ డేట్లో ఫీజు పే చేయాలని ఇవ్వటం జరిగింది. సో తర్వాత మనం చూస్తే కనుక ఎలా దరఖాస్తు చేసుకోవాలి, హౌ టు అప్లై. ఇక్కడ మనకి 3 పద్ధతులు ఉన్నాయి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఒకటి, తర్వాత ఫీజు చెల్లించడం ఒకటి, డాక్యుమెంట్స్ స్కాన్ అండ్ అప్లోడ్. డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకుని అప్లోడ్ చేసుకునే విధానం. ఆన్లైన్ దరఖాస్తులు చెప్పాను కదండి, 15/5/2025 నుండి 14/6/2025 లోపు మనం దరఖాస్తు చేసుకోవాల్సిన తేదీలు అన్నమాట. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే విధానంలో 3 స్టెప్స్ ఉన్నాయని చెప్పాను, ఒకసారి అవి పరిశీలించుకోండి. తర్వాత మనం దరఖాస్తు చేసుకోవడానికి ఏమేం కావాలంటే చూడండి, ఫోటోగ్రాఫ్ కావాలి, మన సిగ్నేచరు బాల్ పెన్ బ్లాక్తో సిగ్నేచర్ చేసి దాన్ని స్కాన్ చేసుకోండి. తర్వాత మనకి సిగ్నేచర్లో క్యాపిటల్ లెటర్స్ ఉంటే యాక్సెప్ట్ చేయ, అంటే క్యాపిటల్ లెటర్స్ మొత్తం రాస్తే అది యాక్సెప్ట్ చేయమన్నారు. అలా కాకుండా 1-2 క్యాపిటల్ లెటర్ రాసి మిగిలిన సిగ్నేచర్ ఉంటే దానికి ఎలాంటి అభ్యంతరం లేదనమాట. సో ఈ విధంగా తర్వాత మనకి చూడండి, చెప్పారు కదండి, ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మహేష్ బ్యాంకు వెబ్సైటు. ఈ వెబ్సైట్ ద్వారా మన జ్ఞానలోక వెబ్సైట్లో పూర్తి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. అలాగే దరఖాస్తు చేసుకునే లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అందిస్తా, అక్కడ నుండి మీరు ఈజీగా దరఖాస్తు చేసుకోండి. తర్వాత ఫీజు పేమెంట్ చేయాలి, ఆన్లైన్ మోడ్లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, అదొకటి గుర్తు. తర్వాత మనకి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇదే వెబ్సైట్లో మనకి కాల్ లెటర్స్ అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది. సో మీరు అలాగే ఇక్కడ నుండి మీరు రెగ్యులర్గా సందర్శిస్తూ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీకు మెయిల్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ అభ్యర్థులకి తెలియజేస్తామని ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగిందనమాట. సో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి జీతం విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి,
22,600 పర్ మంత్ జీతంగా ఇవ్వటం జరిగిందనమాట. తర్వాత ఇక్కడ ఒక కండిషన్ ఇవ్వటం జరిగింది. సో వీళ్ళు ఏమంటున్నారంటే ట్రాన్స్ఫర్డ్ ఎనీ ప్లేస్ ఇండియాలో ఎక్కడైనా సరే మేము ట్రాన్స్ఫర్ చేస్తామో దానికి సిద్ధంగా ఉండాలి అని నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వటం జరిగింది. సో ఇక మనకి సెలక్షన్ ప్రొసీజర్కి వచ్చేసరికి ఆన్లైన్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వటం జరిగింది, ఒకసారి చూడండి. తర్వాత అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుందని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఒకటి మనకు చూస్తే సిలబస్ చూస్తే కనుక ఇక్కడ చూడండి, రీజనింగ్ 40 ప్రశ్నలు 40 మార్కులు ఉంటుంది. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 ప్రశ్నలు 40 మార్కులు, ఇంగ్లీషు 40 ప్రశ్నలు 40 మార్కులు, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు 40 మార్కులు, మొత్తం 120 నిమిషాల్లో ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. తర్వాత చూస్తే మనకి అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఇన్ ఇంగ్లీష్ ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్లో ఉంటుంది. ఇది టోటల్గా 40 మార్కులకు ఉంటుంది. 60 నిమిషాల్లో మనం ఇంగ్లీష్లో డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇందులో మనకి ఏముంటుందంటే ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ మీద మాత్రమే ఎగ్జామినేషన్ ఉంటుంది. అభ్యర్థులు దానికి కూడా హాజరు కావాల్సి ఉంటుందన్నమాట. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, హైదరాబాద్లో ఉంది. తెలంగాణకు వచ్చేసరికి మనకి ఇంకా తెలంగాణలో 2 సెంటర్లు ఉన్నాయి, వరంగల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి విజయవాడలో సెంటర్ ఉంది. ఈ 3 ప్రదేశాల్లో మీకు నచ్చిన సెంటర్ ఏ దగ్గర ఉందో అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి ఆన్లైన్ చూసారు, ఇక్కడ మరలా డేట్లు ఇచ్చారు. 15వ తేదీ నుండి ఆన్లైన్ అప్లికేషన్లు అందుబాటులో ఉన్నవి. ఫీజు పే చేయడానికి 14 జూన్ 2025 ఆఖరి తేదీగా నిర్ణయించడం జరిగిందనమాట. చెప్పాను కదండి, కాల్ లెటర్స్ వెబ్సైట్లో నుండి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్కి కూడా మీకు తర్వాత మీరు ఎక్కడ అనేది వాళ్ళే తెలియజేస్తారు, అక్కడికి హాజరు కావాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మంచి జాబు, చక్కని జీతం, చక్కగా హ్యాపీగా ఉండే జాబ్ కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.